హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈ రోజు మీ ముందుకి మరో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ చూసుకున్నట్టయితే నాచారంలో ఉంటుంది. నాచారంలో మనకి వీరారెడ్డి కాలనీలో ఉంటుందండి. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా మీకు కామెంట్ సెక్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా మెన్షన్ చేస్తానండి. వీడియో చివరి వరకు చూడండి. కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. డైరెక్ట్ కూడా మీకు వీడియో చివరిలో కూడా ఓనర్ని కూడా కల్పిస్తానండి. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఓనర్ నెంబర్ అని మీకు డిస్ప్లేలో కూడా పైన ఇస్తాను. అలా ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకుందామండి. ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే హబ్సిగూడ మెట్రో స్టేషన్ వచ్చేసి కేవలం మనకి 1600 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. అలాగే మనం నాచారంలో ఉందని చెప్పుకున్నాం కదండి. నాచారం మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే కేవలం మనకి 270 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒకసారి రోడ్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వీరారెడ్డి కాలనీ అని చెప్పుకున్నాం కదండి. ఇది వీరారెడ్డి కాలనీలో స్ట్రీట్ నెంబర్ 2లో ఉంటుందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తానండి. ఇది వచ్చేసి 25 ఫీట్ రోడ్ అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఫ్లాట్స్ కూడా చూసుకుందామండి. ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి 1 BHKలో ఉంటుందండి. మనకి 4th ఫ్లోర్లో ఉంటుంది. ముందే చెప్తున్నానండి, ఈ ఫ్లాట్కి అయితే మనకు చూసుకున్నట్టయితే వీధి పోర్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి వీధి పోర్ట్ అయితే రావడం జరిగింది. చూసుకోవచ్చండి, మనకి 4th ఫ్లోర్లో ఫ్లాట్ అయితే ఉంటుంది. అలా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్గా బయట నుంచి ప్రాపర్టీ యొక్క లొకేషన్ కానీ ఇవన్నీ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అంటే మన ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం 4th ఫ్లోర్కి వచ్చామండి. ఫ్లాట్ వచ్చేసి మనకి 4th ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడ మనకి కారిడార్ స్పేస్ చూసుకోవచ్చండి. ఇది ఆల్మోస్ట్ మనకి 5.5 feet ఉంటుందండి. మనకి ఫ్లాట్ ముందు ఉన్నటువంటి కారిడార్ స్పేస్ చూసుకున్నట్టయితే 4.5 ఉంటుంది. అలాగే ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. మళ్ళీ కూడా చెప్తున్నానండి, 657 SFTలో మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఇక్కడ చూసుకోవచ్చండి, ఇది మనకంతా కూడా ప్రైవేట్ స్పేస్ లాగా ఉంటుంది. ఈ బాల్కనీ ఏరియా అంతా కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ వచ్చేసి అయితే చాలా బాగుంటుంది. మనకి వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి దక్షిణ ఆగ్నేయం నుంచి అయితే వీధి పోర్ట్ ఉంటుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ చెప్తున్నారండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. డైరెక్ట్ మీకు ఓనర్ని కూడా వీడియో చివరిలో ఓనర్ని కూడా పరిచయం చేపిస్తానండి. అలాగే ఇప్పుడు మనం ఫ్లాట్ కూడా చూసుకుందాం. మనకి తూర్పు ఈశాన్యం నుంచి అయితే మనకి సింహద్వారం అయితే రావడం జరిగింది. ఫ్లాట్ మొత్తం కూడా కింద వచ్చేసి మనకి ఫ్లోరింగ్ అయితే మనకి డబుల్ వెటిఫైడ్ టైల్స్ అయితే వేయడం జరిగిందండి. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. హాల్ కూడా చూసుకోవచ్చు, మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ మనకి 3 సీటర్ సోఫా సెట్ వేసుకున్నా కూడా ఇక్కడ మనకి హాల్ కూడా మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ మనకి టీవీ యూనిట్ అనేది కూడా రావడం జరుగుతుందండి. ఫ్లాట్ కూడా చూసుకున్నట్టయితే మనకి 24 years ఓల్డ్ ఫ్లాట్ అండి. కానీ మనకైతే రినోవేషన్ అన్నది కూడా చేపించడం జరిగింది. కొత్తగా అయితే చేపించలేదండి, 1.5 year బ్యాక్ అయితే చేపించారు. అంటే చాలా మంది కూడా ఏమనుకుంటారంటే అండి, సేల్ చేస్తున్నారు కాబట్టి రినోవేషన్ చేయించారు అనుకుంటారండి. కాదండి, సార్ వాళ్ళు ఉండేందుకైతే రినోవేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతానికైతే టెనెంట్స్ ఉంటున్నారండి. ఇక్కడ మనం పర్ మంత్ కూడా చూసుకున్నట్టయితే ఇందులో ప్రజెంట్ అయితే మనకి 10,000 వరకు మనకి రెంట్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగే మనం వెంటిలేషన్ పరంగా బాగుంటుందని చెప్పుకున్నాం కదండి. చూసుకోవచ్చు, ఫ్లాట్ కూడా మనకి ఎక్కడ కూడా లైటింగ్ అయితే వేయలేదు. చూసుకున్నాం అంటే ఒకసారి సీలింగ్ కూడా కావాలంటే కూడా మీరు ఇంటీరియర్ వర్క్ చేయించుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి షోకేజ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. ప్రస్తుతానికైతే వీళ్ళు ఇక్కడ దేవుని పూజా రూమ్ లాగానైతే యూటిలైజ్ అన్నది కూడా చేస్తున్నారండి. ఒకసారి ఓవరాల్ మళ్ళొకసారి కూడా హాల్ కూడా చూసుకుందాము. చూసుకోవచ్చండి, టైల్స్ వచ్చేసి మనకి డబుల్ వెటిఫైడ్ టైల్స్ అన్నది కూడా వేయడం జరిగింది. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా చూసుకున్నట్టయితే మనకి వెస్టర్న్ స్టైల్లో రావడం జరిగింది. ఇది 1 BHK అయినప్పటికీ మనకి హాల్ అయితే చూసుకున్నాం కదండి. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ సిట్అవుట్ ఏరియా లాగా అయితే వాడుతున్నారండి. ఇక్కడనైతే మనకి 4 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే కంఫర్టబుల్గా వేసుకోవచ్చండి. ప్రస్తుతానికి అయితే సార్ వాళ్ళు ఇక్కడ టెనెంట్స్ అయితే ఇక్కడ సోఫా సెట్ అన్నది కూడా వేసుకున్నారండి. చూసుకోవచ్చు, ఓవరాల్గా స్పేస్ కూడా చాలా బాగుంది. అలాగే ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అని చెప్పుకున్నాం కదండి. ఇక్కడ మనకి దక్షిణ వైపు చూసుకున్నట్టయితే ఇది యూటిలిటీ ఏరియాకి మనకి బాల్కనీ అండి. ఇది కూడా చూసుకోవచ్చు అండి. మనకి ఆల్మోస్ట్గా మనకి 2.5 నుంచి 3 ఫీట్ల వరకు అయితే మనకి బాల్కనీ ఏరియా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి దక్షిణం వైపు మనకి వీధి పోర్ట్ అని చెప్పాం కదండి. ఈ రోడ్ వచ్చేసి మనకి వీధి పోర్ట్ అయితే ఉంటుందండి. చూసుకోవచ్చు, మనకి బాల్కనీ ఏరియా అన్నది మనకి కిచెన్ నుంచి యాక్సెస్ ఉంటుందండి. అలాగే మనకి డైనింగ్ ఏరియా నుంచి ఉంటుంది. అలాగే మనకి బెడ్రూమ్ నుంచి కూడా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి మనం కిచెన్ కూడా చూసుకుందామండి. కిచెన్ వచ్చేసండి మనకి ఆగ్నేయంలో ఉంటుంది. కంఫర్టబుల్గానైతే ఒక ఇద్దరైతే ఈజీగా వర్క్ చేసుకునేందుకైతే వీలుగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సెల్ఫ్స్, కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంటుందండి. గ్రానైట్ అనేది వేశారు. అలాగే టైల్స్ ఇదంతా కూడా చూసుకోవచ్చు. దక్షిణ వైపు డోర్ మరియు విండో కూడా రావడం జరిగిందండి. కాబట్టి మనకి వెంటిలేషన్ అయితే ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగే మనకి స్టోరేజ్ గురించి మనకి సజ్జ అన్నది కూడా రావడం జరిగింది. ఒకసారి ఓవరాల్గా కిచెన్ కూడా చూసుకుందామండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 1 BHK అని చెప్పుకున్నాం కదా, కిచెన్ కూడా చూస్తాం కదా. ఇప్పుడు మనం బెడ్రూమ్ కూడా చూద్దామండి. ఈ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చండి. ఇందులో మనకి డబుల్ కాట్ మంచం వేసుకున్నా కూడా మనకి వాకింగ్ స్పేస్ ఇదంతా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి సెల్ఫ్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగింది.
ఎక్కడ కూడా మనం లైటింగ్ అయితే వాడట్లేదండి, చూసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలనుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ అన్నది కూడా చేయించుకోవచ్చు అండి, లేకుంటే ఇదే విధంగా ఉంచుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. చూసుకోవచ్చు, మనకి బ్రాండ్ న్యూ కండిషన్లోనే అయితే మనకి ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉందండి, చాలా మంచిగా మెయింటైన్ చేయడం జరిగింది. అలాగే ఇందులో కూడా మనకి బాల్కనీ ఏరియా వచ్చిందని చెప్పుకున్నాం కదండి, ఇది వచ్చేసి మనకి బాల్కనీ వైపు వెళ్ళేందుకు యాక్సెస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా కూడా మనకి బాల్కనీ ఏరియా అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ ఈవినింగ్ టైంలో సిట్అవుట్ ఏరియా లాగా ఇక్కడ బీన్ బ్యాగ్స్ అన్నది కూడా వేసుకోవడం జరిగిందండి, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇందులో మెయిన్ థింగ్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి, మనకి ఫ్లాట్ వచ్చేసి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. అలాగే మనకు చూసుకున్నట్టయితే అండి హబ్సి కూడా వచ్చేసి 1600 మీటర్స్ అని చెప్పుకున్నాం కదండి, కేవలం మనం చూసుకున్నట్టయితే ఒక 3 minutes to 4 minutes లోనే మనకి హబ్సి కూడా మనకి మెట్రో స్టేషన్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు. అలాగే మెయిన్ రోడ్ వచ్చేసి జస్ట్ మనకి 270 మీటర్స్ అని చెప్పుకున్నాం కదండి, మనం మాక్సిమం నడుచుకుంటూ వెళ్ళినా కూడా అంటే 2 నిమిషాలలో మనకి మెయిన్ రోడ్ కూడా వెళ్ళొచ్చు. ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి, మనకి బస్ ఫెసిలిటీస్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్నిటి కూడా మనకి సదుపాయాలు అనేది మనకి చాలా బాగుంటుంది. చూసుకోవచ్చు అండి, ఇప్పుడు మన హాల్లో కూడా వచ్చాం కదా, చూసుకోవచ్చు ఎక్కడ కూడా మన లైటింగ్ అయితే వాడలేదండి. ఇప్పుడు మనం లైట్ వేసుకుంటే ఈ వెంటిలేషన్ ఉందండి, ఒకసారి మీకు లైట్ కూడా ఆఫ్ చేసి చూపిస్తానండి. చూసుకోవచ్చు మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం వరకు కూడా ఎలాంటి లైట్ అన్నది కూడా వేసుకోకుండా మనం టైం అనేది కూడా స్పెండ్ చేయొచ్చు అండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్ ఫ్లాట్ మొత్తం కూడా చూస్తాం కదండి, ఈ ఫ్లాట్ యొక్క ఓనర్ని కూడా కలిసి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా సార్ నాడు కూడా తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఓవరాల్గా ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి, సార్ వచ్చేసి ఓనర్ అండి, ఓనర్ని కూడా కలిసి ఇప్పుడు మన ఈ ఫ్లాట్ యొక్క మిగతా విశేషాలన్నీ కూడా సార్ నాడు కూడా తెలుసుకుందాము. సార్ మీ పేరు చెప్పండి. సంతోష్ సార్, ఓవరాల్ ఫ్లాట్ చూసుకున్నాం, లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్, ఒకసారి లొకేషన్ డీటెయిల్స్ కూడా చెప్పండి. మనకి మెయిన్ రోడ్ నుంచి 270 మీటర్స్ ఇది. అవును సార్, కంప్లీట్ ఎక్దమ్ సెంటర్ వద్ద మనం సిటీలో ఉన్నాము. అవును, మనకి ఇక్కడ నుంచి హబ్సి కూడా 1.5 కిలోమీటర్స్. అవును, జస్ట్ మెట్రో 1600 మీటర్స్. 1600 మీటర్స్ మెయిన్ రోడ్ నుంచి 270 మీటర్స్ లోపల 270 మీటర్స్ ఉంది. నియర్ బై స్కూల్స్ అవైలబుల్ ఉన్నాయి, హాస్పిటల్స్ అవైలబుల్ ఉన్నాయి. పెద్ద హాస్పిటల్ అంటే ఈఎస్ఐ హాస్పిటల్ ముందే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మనకి 2 కిలోమీటర్స్ సరౌండింగ్ లో మనకి స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్, మనకి ఈజీ యాక్సెస్ టు ఈసీఐఎల్, మౌలాలి, ప్రతి చోట ఉప్పల్ గాని, తార్నాక, మనం సికింద్రాబాద్ ఎటు వెళ్ళాలనుకున్నా మనం సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉన్నాం. సార్ ఇది మనకి ఓవరాల్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో ఉంది సార్? ఫ్లాట్ మొత్తం 725 స్క్వేర్ యార్డ్స్ అండి, ఇది 725 గజాలు. 725 గజాలు ల్యాండ్. టోటల్ 30 ఫ్లాట్స్ కట్టారు. G+4 మనం 4th ఫ్లోర్ లో ఉన్నాము. ఈచ్ ఫ్లోర్ కి ఎన్ని ఫ్లాట్స్ వచ్చినాయి? ఈచ్ ఫ్లోర్ లో 6 ఫ్లాట్స్ ఉన్నాయి. 6 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈచ్ ఫ్లోర్ లో 6 ఫ్లాట్స్ ఉన్నాయి. ఓకే, మనం 4th ఫ్లోర్ లో ఉన్నాము. లైటింగ్ కి, గాలికి ఎటువంటి టెన్షన్ లేదు, చాలా ఎక్సలెంట్ గా గాలి వస్తుంది. ఈవినింగ్ 6 అయినా సరే మనకి అసలు లైట్ వేయాల్సిన అవసరం ఉండదు. అవును, ఒకటి అయిందంటే అది వీధి పోటీ లేకుంటే ఇంకా బాగుండేది సార్. మనకి ప్రైస్ కూడా తక్కువనే చెప్తున్నారండి. అలాగే మనం ఈ ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు అసలు మనకి యూడిఎస్ ఎంత వచ్చిందో కూడా సార్ నేను కూడా తెలుసుకున్నాం. సార్ మనకి యూడిఎస్ ఎంత వచ్చింది? యూడిఎస్ 25 అండి. 25 యూడిఎస్ వచ్చింది. ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది? 1 lakh నడుస్తుందండి. 1 lakh ఎబోవ్నే ఉంది. చూసుకోవచ్చండి, మనకి ల్యాండ్ వాల్యూ కూడా చాలా బాగుంది. యూడిఎస్ వచ్చేసి మనకి 25 ఉంది కాబట్టి మనకి ల్యాండ్ వాల్యూ మీద చూసుకున్నట్టయితే 25 లక్షలు మనకి అప్రిషియేషన్ అనే ల్యాండ్లోనే వచ్చేస్తుంది. సరే, ఇందులో మనకు కావాలంటే లోన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ప్రైవేట్ బ్యాంక్స్ లోన్ ఇస్తారండి. ఓకే, ప్రైవేట్ బ్యాంక్స్ లోన్ ఇస్తారు. బీఆర్ఎస్ లేదు దీనికి. ఓకే, బీఆర్ఎస్ లేదు. ఓకే, ప్రైవేట్ బ్యాంక్స్ లోన్ వస్తాయి. నేషనల్ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వరు, ప్రైవేట్ బ్యాంక్స్ వాళ్ళు ఇస్తారు. ఆల్మోస్ట్ ఈ అపార్ట్మెంట్ లో ఉన్న సెక్షన్స్ అన్ని అలాగే ఉన్నాయి. అంటే ప్రైవేట్ బ్యాంక్ అంటే ఎలాంటి బ్యాంక్స్ సార్? యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. నేషనల్ బ్యాంక్స్ అంటే ఎస్బీఐ వాళ్ళు కొంచెం ఇది చేస్తారు. బట్ ఆల్మోస్ట్ పక్క ఫ్లాట్స్ ఉన్న ఫ్లాట్స్ కూడా లోన్స్ మీద నడుస్తున్నాయి. ఓకే, అన్ని కూడా లోన్స్ లో ఉన్నాయి, నడుస్తున్నాయి. సార్ ఇది మనకి ఎందుకు అమ్ముతున్నారు ఒకసారి రీజన్ చెప్పండి సార్. నేను వేరే ఇంకో ప్రాపర్టీ కొన్నాను, ఇండివిజువల్ హౌస్. అక్కడ కన్స్ట్రక్షన్ గురించి నాకు అవసరం పడుతున్నాయి. ఓకే, అందుకని సేల్ చేస్తున్నారు. ఓకే, యాక్చువల్గా ఇది నేను పర్సనల్గా ఉన్న ఆలోచనతోని ఇంత మంచిగా నీట్ గా చేసుకున్నాను. ప్రతిదీ దగ్గర నుండి చాలా నీట్ గా చేసుకున్నాను. కాకపోతే ఇది నాకు సరిపోవట్లేదు. అవును సార్, నేను పేరెంట్స్, పిల్లలు, వైఫ్ అందరు ఇక్కడ నాకు సరిపోవట్లేదు. ఓకే సార్, ఒక డౌట్ అడుగుతా. చెప్పండి. చూసే వాళ్ళకి ఇంతమంది ఉన్నప్పుడు నువ్వు ఒక ఫ్లాట్ ని రినోవేషన్ ఎందుకు చేయించినా, కావాలని అమ్మేందుకే రినోవేషన్ చేసినా అని అనుకుంటున్నాను. లేదు, ఆల్మోస్ట్ నేను చేపించి 1.5 year దాటిపోయింది. ఓకే, 1.5 year దాటిపోయింది. రెంట్ కి ఇద్దాం అన్న ఆలోచనతో రెంట్కి ఇచ్చేసాను. ఆల్మోస్ట్ 1 year నుంచి రెంట్ నడుస్తుంది. రెంట్ కూడా నాకు 10,000 రూపీస్ పర్ మంత్ వస్తుంది. ఓకే, చూసుకోవచ్చు అండి, మిగతా ప్రాబ్లం అయితే ఏం లేదండి. అలాగే ఇప్పుడు మనకి ఇందులో మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు కూడా సార్ కూడా తెలుసుకున్నారు. సార్ ప్రైస్ ఎంత చెప్తున్నారు? 35 lakhs అండి. 35 lakhs ఫిక్స్డ్ సార్? నెగోషియబుల్ అండి. చూసుకోవచ్చు అండి, మనకి ప్రైస్ వచ్చేసి 35 లక్షలు చెప్తున్నారు అండి. ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్ కూడా కాల్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కామెంట్ సెక్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి. కాకపోతే ఒకటే అండి, ఇది వచ్చేసి ప్రస్తుతానికి అయితే 10 minutes ఉంటున్నారు కాబట్టి మీరు విజిట్ చేయాలనుకున్నట్టయితే 1 day బిఫోర్ మాత్రం సార్కి అయితే కాల్ చేయండి. ఎందుకంటే వాళ్ళని కూడా మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతాం కదండి, వాళ్ళకు కూడా వర్క్స్ ఉంటాయి కాబట్టి ఒక 1 day బిఫోర్ కాల్ చేయండి. సార్ వచ్చేసి మీకు దగ్గర నుండి కూడా ప్రాపర్టీ చూపించడం జరుగుతుంది. లేదంటే మీరు లొకేషన్ కూడా కావాలనుకున్నట్టయితే
మీరు ఇంటి దగ్గర నుంచి కూడా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే మీకు ఎంత దూరం ఉంది ఏందన్నది మీకు డిస్టెన్స్ కానీ ఇదంతా కూడా మీకు తెలుస్తుంది. కానీ వచ్చే ముందు మాత్రం సార్కి అయితే ఒకసారి అయితే కాల్ చేయండి. సార్ ఇది మనకి ఓవరాల్ ప్రైస్ 35 లక్షలు చెప్పారు కదా, మనకి ఇందులో పార్కింగ్ అనేది ఇంక్లూడెడ్ ఉంది సార్? పార్కింగ్ సంగతి కార్ పార్కింగ్ లేదండి. లేదా సార్? కార్ పార్కింగ్ లేదు, ఓన్లీ ఫర్ 2 వీలర్స్. ఓన్లీ ఫర్ 2 వీలర్స్. ఎందుకు కార్ పార్కింగ్ లేదు సార్ మనకి? కార్ పార్కింగ్ లేదు అంటే ఇక్కడ కార్ పార్కింగ్ అపార్ట్మెంట్ కింద జో స్పేస్ ఉంటుంది కదా, ఓన్లీ 10 కార్స్ కి మాత్రమే స్పేస్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, 10 కార్స్ కే ఉంది. 10 కార్స్ కే స్పేస్ ఉన్నాయి. తక్కిన వాళ్ళందరూ బయట పెట్టుకుంటున్నారు. అవును, బయట పెట్టుకున్నా మనకి ప్రాబ్లం ఏం లేదు. కారిడార్ పెద్దగా ఉంది, మనకి సైడ్ బ్యాక్ ఉంది, ఆ విధంగా మంచిగా ఈజీగా పెట్టుకోవచ్చు. ఓకే, ఒకవేళ 2 వీలర్స్ కావాలంటే పార్కింగ్ చేసుకోవచ్చు? 2 వీలర్ పార్కింగ్ చేసుకోవచ్చు, చాలా దానికి 2 వీలర్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అపార్ట్మెంట్లో 30 ఫ్లాట్స్ ఉన్నాయి. 30 ఫ్లాట్స్ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా ఈజీగా ఉంటుంది. అంతా ఫ్యామిలీగా కలిసిమెలిసి ఉంటారు. ఇప్పుడు వినాయక చవితి నడుస్తుంది, కింద గణేష మండపం కూడా పెట్టారు. ఎవ్రీడే పూజ, హోమం, అది ఇది ప్రతి ఒక్కటి నడుస్తూ ఉంటుంది. అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా కలిసి ఉంటారు. చాలా చాలా బాగుంటుంది. మనం మాట్లాడుతుంటే కూడా మిమ్మల్ని వేరే ఓనర్స్ కూడా వచ్చి పలకరిస్తున్నారు, అందరూ ఫ్రెండ్లీగా ఉన్నట్టున్నారు. ఫైనల్ ఒకసారి కన్స్ట్రక్షన్ కూడా ఒకసారి డౌట్ అడిగి తెలుసుకుందాం అండి. సరే, ఇది మీరు ఫస్ట్ ఓనరేనా? ఎస్, ఫస్ట్ ఓనర్. సార్ మీరు అప్పుడు కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఎలా వాడింది సార్? బ్రిక్ ఇదంతా కూడా అంటే మనకి వాల్స్ వాళ్ళు ఒక బిల్డర్స్ కట్టించారు. ఓకే, ఈ ఫ్లోరింగ్ మొత్తం ఇప్పుడు నేను చేయించుకున్నాను. ఓకే, ఇది ఓకే సార్. అంటే అప్పుడు మీరు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు రెడ్ బ్రిక్ వాడారా? కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏం వాడి ఉంటారు? రెడ్ బ్రిక్ అండి. రెడ్ బ్రిక్. అప్పట్లో ఇదంతా రెడ్ బ్రిక్ తోటని కన్స్ట్రక్షన్ చేసి. అపార్ట్మెంట్ చాలా గట్టిగా ఉంది. చాలా చాలా గట్టిగా ఉంది. నేను 1.5 year బ్యాక్ నేను రెన్యూవేట్ చేయించాను కాబట్టి నాకు ఐడియా ఉంది. రెన్యూవేషన్ కూడా నేను ఎలా చేయించానంటే, మనకు కనిపిస్తున్న విధంగా కాకుండా ఇంటర్నల్ వైరింగ్, ఇంటర్నల్ వాటర్ పైప్ లైన్, డ్రైనేజ్ వేస్టేజ్ పైప్ లైన్ ప్రతి ఒక్కటి మార్చడం జరిగింది. అలాగే లోపల కనిపించే మెటీరియల్స్ పాతవి, బయట కనిపించే మెటీరియల్స్ కొత్తవి కాకుండా ప్రతి ఒక్కటి నేను పర్సనల్ గా ఉందామన్న ఆలోచనతోనే అలా చేపించుకున్నాను. లోపల పైప్ లైన్స్, పైప్ కేసింగ్, పైప్ వైర్స్ ప్రతి ఒక్కటి కొత్తది. వేస్ట్ పైప్ అవుట్లెట్ కూడా కొత్తది. కింద నుంచి మొత్తం మళ్ళీ వాటర్ ప్రూఫింగ్ చేపించుకొని నేను మళ్ళీ చేపించాను. ప్రతి ఒక్కటి కొత్తది. ఇది ఓవరాల్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అన్నారు సార్? మళ్ళీ ఒకసారి చెప్పండి. 24 years అండి. 24 years. 2001 కన్స్ట్రక్షన్ ఇది. 2001లో కన్స్ట్రక్షన్. చూసుకోవచ్చు అండి. ఫ్లాట్ వచ్చేసి అయితే చాలా బాగుంది. మీరు పర్సనల్ కూడా ఒక్కసారి విజిట్ చేసి చూడండి. మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. దట్టు ఏంటంటే కేవలం మనకి 35 లక్షలే చెప్తున్నారు కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. ఇప్పుడు మనం ఓవరాల్ ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్ళి మన సరౌండింగ్ డెవలప్మెంట్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అని కూడా చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఒకసారి సరౌండింగ్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కూడా చూసుకున్నాం అండి. ఇప్పుడు మనకు కనిపించేది వచ్చేసి సినిప్లెక్స్ అండి. 270 మీటర్స్లో మనకు మెయిన్ రోడ్ అని చెప్పుకున్నాం కదండి. చూసుకోవచ్చు, మనకి ఏషియన్ సినిప్లెక్స్ అనేది మనకు కనబడుతుంది. సార్ పక్కకి అది వైజయంతి సినిమాస్ కదా సార్? ఎస్, వైజయంతి. అది వచ్చేసి మనకి మెయిన్ రోడ్లో ఉంటుందండి. సార్ ఇంకా మనకి ఇక్కడ సరౌండింగ్లో లొకేషన్ హైలైట్స్ ఏమున్నాయి సార్? ఇంకా మనకి హబ్సి కూడా 1.5 చెప్పుకున్నాము. అవును. ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇది మౌలాలి కనిపిస్తుంది. అవును సార్, మౌలాలి కనిపిస్తూ ఉంటుంది. మౌలాలి, ఈసీఐఎల్, ఏఎస్ రావు నగర్, అంటే ఆ కంప్లీట్ లింక్స్ మనకి కంప్లీట్ అవుతున్నాయి. అది కూడా కంప్లీట్ పెద్ద మెయిన్ రోడ్స్ కంప్లీట్. మనం ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకి నాచారం వస్తుంది. ఇంకా ఉప్పల్ దగ్గర ఇది స్టేడియం మనకి అనిపించే స్టేడియం కదా సార్? ఉప్పల్ స్టేడియం. అది మనకు ఉప్పల్ స్టేడియం కూడా కనబడుతుందండి. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే నాచారం అనగానే మీరు ఒకసారి లొకేషన్ కూడా నేను మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను కదండి. మీరు డైరెక్ట్ కూడా ఒకసారి పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకొకటి మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఫ్లాట్స్ గురించి సెర్చ్ చేస్తున్నారో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో, వాళ్ళ వరకు కూడా ఇది చేరాలనుకున్నట్టయితే మీ వంతు సహకారంగా మన వీడియోని కూడా లైక్ చేసి ఇతరులు కూడా షేర్ చేసిన వారు అయితే మన ఛానల్ కూడా మీరు హెల్ప్ చేసిన వారు అవుతారండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.